పరిస్థితులు. ఈ కథను రచించిన వారు కాకాని కమల గారు. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 1997 నవంబర్లో ప్రచురితమైంది. మన్యం గారు తన ఇంటి ముంగిట అరుగు మీద కూర్చొని ఒక చేతిలో తెల్ల కాగితం పెన్ను, మరో చేతిలో పంచాంగం పట్టుకుని ఏవో లెక్కలు గుణిస్తున్న సుబ్రహ్మణ్యం పుస్తకంలోంచి తల ఎత్తాడు. ఎదురుగా రమణయ్య 2 చేతులు జోడించాడు. నేనే మన్యం గారు. మా అమ్మాయిని ఆ లక్ష్మీ ఫైనాన్స్ కంపెనీ రఘుపతి గారబ్బాయి ఇంజనీర్ చంద్రకాంత్ పెళ్లి చూపులు చూసుకెళ్ళి నెల దాటుతోంది. వాళ్ల నుంచి ఇంతవరకు ఏ విధమైన సమాచారం లేదు. పోనీ మళ్ళీ మీరు మా ఇంటి దిక్కు రాలేదు. ఈ సంబంధం విషయంలో మొదట్నుంచి మధ్యవర్తిత్వం చేస్తున్నది మీరే కనుక ఏ సంగతి తెలుసుకుందామని ఇటు వచ్చాను మన్యం గారు. చేతిలో పంచాంగం పక్కన పెట్టి చిరునవ్వు నవ్వాడు మన్యం. కూర్చోండి రమణయ్య గారు, ఇవాళ రేపు నేనే వద్దాం అనుకుంటున్నాను. కాస్త అర్జెంట్ పని ఉండి అశ్రద్ధ చేశాను. నిజమే అనుకోండి, కానీ ఆడపిల్లవాళ్ళం, మాకు తొందర ఉంటుంది కదా. సుబ్రహ్మణ్యం చూపుడు వేలును ముక్కుపై ఆంచుకున్నాడు. ఎంత మాట, నాకు తెలియదా? నేను ఆడపిల్లలు గలవాణ్ణే. మీకు 2, నాకు 4. పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారు. మీ తొందర నాకు తెలుసు రమణయ్య గారు. రమణయ్య ముఖంలో సంతృప్తి కదిలింది. తమ దయ. ఇంతకీ వాళ్ళు మా అమ్మాయి గురించి ఏమన్నారు? నచ్చిందన్నారా? లేక? ఆ సందేహమే మీకు అనవసరం. మీ అమ్మాయి నచ్చింది, మీ సంప్రదాయం నచ్చింది. వాళ్ళు సుముఖంగానే ఉన్నారు. మన్యం గారు చిరునవ్వుతో మామూలుగానే ఆ మాట చెప్పినా 1000 ఫిరంగులు ఒక్కసారి పేలినట్టు రమణయ్య ముఖంలో ఒక వింత మెరుపు. గబాలన ఒరిగి మన్యం గారి 2 చేతులు పట్టుకుని, ఎంత శుభవార్త చెప్పారు మన్యం గారు. మీరు చెప్పేది అక్షరాల నిజం. మీ సంబంధం వాళ్ళు ఇష్టపడుతున్నారు. మీదే ఆలస్యం. మరి వరకట్నం కానుకలు? తమరికి ముందే చెప్పాను కదా రమణయ్య గారు, వాళ్ళకు వీటిపై అంతగా పట్టింపులు, గొంతెమ్మ కోరికలు లేవు. వాళ్ళకి చంద్రకాంత్ ఒక్కగానొక్క కొడుకు, ఇంజనీరు, విదేశాల్లో చదువుకుని వచ్చాడు. మళ్ళీ తొందరలోనే ఉద్యోగ నిమిత్తం అమెరికా వెడుతున్నాడు. అమ్మాయి అందంగా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినదై ఉండాలన్నదే వాళ్ళ అభిరుచి. వాళ్ళకి మీ అమ్మాయి నచ్చింది. మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని కూడా చెప్పారు. పాల పొంగే అయ్యింది రమణయ్య మనసు. ఎంత చల్లటి వార్త చెప్పారు. అయితే మంచి రోజు ఎప్పుడో చూడండి, మనిద్దరం వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుని వద్దాం తొందర చేశాడు రమణయ్య. మన్యం గారు 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నట్టు అంతర్ముఖుడై తిరిగి కళ్ళు తెరిచాడు. నిదానంగా రమణయ్యను చూస్తూ అన్నాడు, రమణయ్య గారు. రమణయ్య గారు కళవెళపడ్డాడు. చెప్పండి, ఎందుకా సందేహం? సందేహం కాదు, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అంటే నా శక్తికి మించి? అబ్బెబ్బే, వాళ్ళసలు డబ్బు మాట ఎత్తడం లేదు. అబ్బాయి అమెరికాలో చదువుకుని వచ్చాడు కదా, మొదట్నుంచి వాళ్ళు ఆధునికంగానే ఉన్నారు. పెట్టుబోతలు మీ శక్తి కొద్దీ జరిపించవచ్చు. మరింకేమిటి సుబ్రహ్మణ్యం గారు? మళ్ళీ కొద్దిసేపు మన్యం గారు అంతర్ముఖుడై కళ్ళు మూసుకుని తెరిచాడు. స్థిరమైన గొంతుకతో ఇలా అన్నాడు, రమణయ్య గారు, నే చెప్పే విషయం స్థిమితంగా వినండి. మీరా చాలా కాలంగా నాకు తెలిసినవారు కనుక ఒక నిజం మీకు చెప్పాలని ఆరాటపడుతున్నాను. కానీ అలా చెప్పడం పొరపాటేనని మళ్ళీ వెనకాడుతున్నాను. ఎంత మాట మన్యం గారు, మీరు పొరపాటు మాట్లాడతారా? మీరు చెప్పేది ఎలాంటిదైనా సరే నేను వింటాను. నేను కోరుకునేది నా కూతురి క్షేమం. అవును కదా, అందుకే చెబుతున్నాను. ఇప్పుడు నేను చెప్పే విషయాలు దయచేసి పెదవి దాటనీయనని ముందుగా నాకు మాట ఇవ్వండి. తప్పకుండా ముందు ఆ విషయం చెప్పండి. పెళ్లి కొడుకు చంద్రకాంత్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. బోల్డంతా ఉంది. విదేశాలకు వెడుతున్నాడు. అక్కడ ఉద్యోగం అంటూ ఇంకా సంపాదించుకుంటాడు. కానీ అతని జాతకం బొత్తిగా బాగుండలేదని విన్నాను. అలాగా? అయినా ఇంతకంటే ఏం బాగుండాలండి? మంచి చదువు, ఉద్యోగం, ఆస్తి. ముందు నేను అలాగే అనుకున్నాను. ఇప్పుడు అతనికి 26 ఏళ్ళు. అతని 34వ ఏట నుంచి అతని జాతకం అసలు బాగుండలేదట. మనకిచ్చిన జాతకం తప్పుడు జాతకంట. లోపాయికారి జరిగిందని విన్నాను. అంటే నే విన్నది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ నా చెవిన పడిన విషయం మీ చెవిన వెయ్యడం నా ధర్మం కాదా? ఎందుకంటే నాకు ఆడపిల్లలున్నారు. ఆఖరి వాక్యం
కాస్త ఆవేదనగా ఒత్తి పలికాడు సుబ్రహ్మణ్యం. పర్వాలేదు, చెప్పండి, ఏం విన్నారు? అబ్బాయి పుట్టిన అసలు సమయం, తేదీ ప్రకారం చూస్తే జాతకంలో చాలా లోపం ఉందట. అర్ధాయుష్కుడట. అసలు అతని జాతకం ప్రకారం పెళ్లి యోగం లేదని ఉందట. అందుకని కొడుకు జీవితం దెబ్బతినకుండా పుట్టిన గడియలు మార్చి జాతకం తిరిగి రాయించారు. అసలు జాతకం దాచిపెట్టి మనకి పెట్టుడు జాతకం చూపిస్తున్నారట. శివశివ, చెవులు మూసుకున్నాడు రమణయ్య. అంతేనా? ఇంకా వినండి. ఆ అబ్బాయి 3 ఏళ్లు అమెరికాలో చదువుకున్నాడు కదా. ఆ సమయంలో అక్కడే తనతో చదువుకునే ఎలిజా అనే ఇంగ్లీష్ పిల్లని పెళ్లి చేసుకున్నాడట. కాపరం కూడా పెట్టాడట. కానీ ఆ విషయం ఆరాయించుకోలేక తల్లిదండ్రులు చంద్రకాంత్ జాతకంలో ఏదన్నా లోపం ఉన్నా ఈ పెళ్లితోనే కొట్టుకుపోతుందని తలచి ఆ పెళ్లి రద్దు చేయించి ఆ ఎలిజాకి విడాకులు ఇప్పించారట. ఇక్కడ మన సంప్రదాయం ప్రకారం జాతకురాల్ని చూసి పెళ్లి చేసి పంపిస్తున్నారట. ఆ ఇంగ్లీష్ వాళ్ళకి పెళ్లి విడాకులకు పెద్దగా పట్టింపులు లేవు కనుక అక్కడ గొడవలేం జరగలేదట. రమణయ్య నొసలు చిట్లించాడు. ఇవన్నీ మీకెలా తెలిసాయి? అదీ చెప్తున్నా వినండి. ఆ మధ్య ఉత్సవాలకి నేను విజయవాడ వెళ్ళాను కదా. ఈ రఘుపతి గారి దూరబంధు ఒక ఆయన కలిసి ఈ విషయాలన్నీ నాకు చెప్పాడు. ఊరి నుంచి రాగానే మిమ్మల్ని కలుస్తానని చెప్పాను, కానీ కలవలేదు. ఇందుకే. రమణయ్య అనుమానంగా అన్నాడు. మీకు చెప్పిన ఆయన గిట్టగా ఈర్ష్య కొద్దీ అలా చెప్పుండొచ్చు కదా. ఆ ఆలోచన నాకు వచ్చింది రమణయ్య గారు. అందుకే నేను తటస్థంగా ఉండిపోయాను. విన్న విషయం ఎంతవరకు నిజమో నాకు తెలియదు. చెప్పాలో చెప్పకూడదో తోచలేదు. ఆ పైన మీ ఇష్టం. నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాను. ఆలోచించుకోండి. కానీ దయుంచి ఎక్కడా నోరు జారవద్దు ప్రాధేయపడ్డాడు సుబ్రహ్మణ్యం. మీకా భయం అక్కర్లేదు. కానీ నిప్పు లేకుండా పొగ వస్తుందంటారా? అదే కదా నా సందేహం. అందాక ఏమన్నా కానీయమని మీ చెవిన వేశాను. పాల పొంగు మీద నీళ్లు చల్లినట్లు తగ్గిపోయాడు రమణయ్య. నిండు జాబిల్లి మీద నల్లమబ్బు కమ్మినట్టు ఆయన ముఖం వన్నె తగ్గింది. తనలో తను గొణుక్కుంటున్నట్టు అన్నాడు రమణయ్య. ఇంత విన్నాక ఏమని పిల్లనిస్తాం? అంజనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. అలాంటి గొప్ప సంబంధం మనకెందుకులేండి. ఇటువంటి సంబంధం చేస్తే అదేం సుఖపడుతుంది? నేనేం నిశ్చింతపడగలను? మాకు తగినవాడు దొరికి అయినప్పుడే దాని పెళ్ళవుతుంది. 1000 లంకణాలు చేసి కాయలా పడిన వాడిలా ఇంటికి వచ్చాడు రమణయ్య. నిరాశగా వెళ్ళిపోతున్న రమణయ్యని చూసిన సుబ్రహ్మణ్యం మనసు 1000 కత్తులు గుచ్చుకున్నట్టు విలవిల్లాడిపోయింది. ఇలా చెప్పకుండా ఉండవలసింది. పాపం మూట కట్టుకుంటున్నానేమో అనుకుంటూ గబగబా పెరట్లోకి వెళ్ళి బావిలోంచి నీళ్లు చేది కాళ్ళు చేతులు కడుక్కుని దేవుడి గదిలోకి వచ్చి గాయత్రి అమ్మవారి మందిరం ముందు మోకరిల్లి అపరాధిని మన్నించు తల్లి అని లెంపలేసుకుని వేడుకున్నాడు. రమణయ్య పెద్ద కూతురు పెళ్లి సంబంధం కోసం కాళ్ళరిగేలా తిరుగుతూనే ఉన్నాడు. అయిన వాళ్ళకి కాని వాళ్ళకి చెబుతూనే ఉన్నాడు. మ్యారేజ్ బ్యూరోలో కూడా రిజిస్టర్ చేశాడు. అంతకుముందు వదులుకున్న ఇంజనీర్ చంద్రకాంత్కి కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఇంకో 4 నెలల్లో ఆ అబ్బాయి నచ్చిన పిల్లను చేసుకుని అమెరికా వెళ్ళిపోతాడని ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వింటూనే ఉన్నాడు. రమణయ్య మనసు పీకుతోంది. బంగారం లాంటి సంబంధం మూఢనమ్మకాలతో గాలి పుకార్లతో చేజార్చుకుంటున్నానేమో అని గుంజాటన పడుతున్నాడు. అసలు కొంతమంది ఈ జాతకాలనే నమ్మరు కదా అని తర్కించుకుంటున్నాడు. ఇన్ని అనుమానాలతో శంకలతో ఎందుకులేండి, ఆ సంబంధం గురించి మర్చిపోదాం, మనకి ప్రాప్తం లేదు అంది భార్య. సుడి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆడదానికి సౌభాగ్యం లేకపోతే బతుకు వెళ్ళమారదు. ఒకవేళ ఆ అబ్బాయి జాతకం నిజమే అయితే మన అమ్మాయి గతేమిటి? తెలిసి దాని గొంతు కోసినట్టే కదా అని కూడా అంది. అందుకే మిన్నకుండిపోయాడు రమణయ్య. చూస్తూ ఉండగానే మరో 2 నెలలు గడిచాయి. ఆ రోజు మధ్యాహ్నం 2 అవుతోంది సమయం. ఆఫీసులో అంతా లంచ్కి బయలుదేరబోతున్నారు. రిసెప్షన్లో సందడి కనిపించింది. స్టాఫ్ అంతా అక్కడ చేరుతున్నారు. ఫారెస్ట్ కాంట్రాక్టర్ వెంకటాద్రి వెలిగిపోతూ సిల్కులాల్చి తెల్లటి పాలిస్టర్ పంచ, మెడలో గొలుసు, చేతికి బంగారు చైను, వేళ్ల నిండా ఉంగరాలు, చిన్న జమీందారులా లోపలికి వచ్చాడు. ఆయన వెనకాలే అసిస్టెంటు చేతి నిండా స్వీట్ ప్యాకెట్లు పట్టుకున్నాడు. ఏమిటి విశేషం వెంకటాద్రి గారు? విశేషమే ఉంది, అంతా స్వీట్లు తీసుకోండి. నా ఒక్కగానొక్క కూతురు నాగవల్లి పెళ్లి కుదిరింది. వచ్చే నెల 6వ తారీఖున
మీరంతా కుటుంబ సమేతంగా తప్పక రావాలి అంటూ జిప్ బ్యాగ్ తెరిచి పెళ్లి శుభలేఖలు అందరికీ ఇస్తూ రమణయ్య సీటు దగ్గరకు కూడా వచ్చాడు. రమణయ్య గారు తప్పక రావాలి అన్నట్టు మీ పెద్దమ్మాయికి కూడా సంబంధాలు చూస్తున్నారని విన్నాను. ఏదన్నా కుదిరిందా? మీ విజయ మా నాగవల్లి ఈడుదేగా. అవును వెంకటాద్రి గారు, ఇంకా మా పిల్లకేదీ కుదరలేదు. మీరంటే శ్రీమంతులు, ఏదన్నా సాధించుకుంటారు. కానీ నా స్తోమతకు తగిన సంబంధం కుదరాలి కదా. ఎందుకు కుదరదు? ఆ బ్రహ్మ ఎక్కడో రాసే ఉంటాడు, మనం వెతుక్కోవాలి. అసలు మనిషి దొరికేదాకా ఇలాగే ఆలస్యం అవుతుంది. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ముందు ఈ స్వీట్ తీసుకోండి. రమణయ్య ఒక కోవా కేకు ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఇంతకీ మీ అల్లుడు ఏం చేస్తాడు అన్నాడు శుభలేఖ అందుకుంటూ. మా అల్లుడికే బంగారం అనుకోండి. అమెరికా ఇంజనీర్ చంద్రకాంత్, అదే ఆ లక్ష్మీ ఫైనాన్స్ కంపెనీ రఘుపతి గారు అబ్బాయి. అమెరికాలో చదివాడు, అక్కడే ఉద్యోగం వచ్చిందట. పెళ్లి చేసుకుని వెంటనే భార్యతో వెళ్ళిపోతాడట. మా నాగవల్లి చిన్నప్పటి నుంచి జాతకురాలు, అందుకే అమెరికా మొగుణ్ణి సంపాదించుకుంది. వెంకటాద్రి గర్వంగా చెబుతుంటే శుభలేఖ తెరుస్తున్న రమణయ్య చేతులు వణికాయి. ఏదో అందామని నోరు తెరిచాడు, కానీ మాట పెగల్లేదు. అవాక్కుగా అయిపోయాడు. బంగారం లాంటి అల్లుణ్ణి వెంకటాద్రి దక్కించుకున్నందుకు ఒక పక్క అలజడి, మరో పక్క ఏదో తెలియని బాధ ఒక్కుమ్మడిగా రమణయ్య గుండెని ఆపినంత పనిచేశాయి. మళ్ళీ అంతలోనే వెంకటాద్రి అన్నాడు, పెళ్లిళ్ల పేరయ్య మణ్యం గారు, అదే సుబ్రహ్మణ్యం గారని ఆ కోవెల వీధిలో ఉంటాడే, ఆయనే మాకీ సంబంధం కుదిర్చిపెట్టాడు. ఆ చంద్రకాంత్కి చాలా మంచి సంబంధాలు వచ్చాయట. కానీ మాకు కుదిర్చిన ఘనత మాత్రం మణ్యం గారిదే. నాకెప్పటినుంచో ఆ చంద్రకాంత్ని అల్లుడిగా చేసుకోవాలని, నా కూతుర్ని అమెరికా పంపించాలని తాపత్రయం పట్టుకుంది. నేను అడిగితే వాళ్ళు ఏమంటారోనని సందేహపడ్డాను. అందుకే ఆ కుటుంబానికి మొదట్నుంచి సన్నిహితుడుగా ఉన్న మణ్యం గారిని ఆశ్రయించాను. ఆయన ఈ పెళ్లి కుదిర్చి పుణ్యం కట్టుకున్నారు. అలాగా? రమణయ్య నోరు తెరిచాడు. అవును, కట్నకానకల పట్ల పెద్దగా రఘుపతి గారికి ఆశ లేదని అన్నారు. కానీ నాకున్నది ఒక్క కూతురే. వాళ్ళు వద్దన్నా తక్కువ చేస్తానా? నా సంపాదనంతా కాస్త ముందు వెనకగా నా కూతురు నాగమల్లికే. మణ్యం గారి రుణం కూడా నేను ఉంచుకోలేదులేండి. ఆయన పెద్ద కూతురి పెళ్లి కుదిరిందట. డబ్బు సర్దుబాటు లేక ఆలోచిస్తున్నాడని విన్నాను. ఆ ఖర్చు సంగతి నేను చూసుకుని ఏదో ఏర్పాటు చేస్తానని ముహూర్తాలు పెట్టుకోమని చెప్పాను. అందుకే మాకీ సంబంధం చిటికెలో కుదిర్చి పెట్టాడు. ఎలా మధ్యవర్తిత్వం చేస్తాడో తెలియదు గాని మహాగటికుడు. మీరు కూడా ఆయన్ని కలవండి రమణయ్య గారు సలహా చెబుతూనే వెంకటాద్రి ఆఫీస్ అంతా కలయి తిరుగుతూ శుభలేఖలు మిఠాయిలు పంచుతున్నాడు. ఆ అబ్బాయి నష్టజాతకుడు, అర్ధాయుష్కుడు, పెళ్లి కలిసి రాదట. అందుకని జాతకం తారుమారు చేశారట. మణ్యం గారి మాటలు మనసులో కదులుతుంటే అసహనంగా తల విదిల్చుకున్నాడు రమణయ్య. పెళ్లి చూపుల సమయంలో స్వర్గం చూపించిన మణ్యం గారు తీరా ఆ తంతు పూర్తయ్యాక ముఖం ఎందుకు చాటు చేశాడో, కాలాతీతం ఎందుకు చేశాడో అర్థమయ్యింది. నష్టజాతకుడు ఆ చంద్రకాంత్ కాదు, నేను నా కూతురు నష్టజాతకులం అనుకున్నాడు వేదనగా మునివేళ్లతో కణతలు నొక్కుంటూ రమణయ్య. ప్రతి మనిషిలో అంతో ఇంతో మంచితనం, పాపభీతి ఉంటుంది. కానీ పరిస్థితులు చెడ్డవి. కథ సమాప్తం.